చెప్పింది విన్నారు. అలాగే మన పాపారావు గారు వీళ్ళ అనాలిసిస్ చూస్తే అంటే మనం బ్యాలెన్సింగ్గా ఉందా, లేకపోతే సరే రాష్ట్రాల విషయంలో కేటాయింపులు ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణకి నష్టం జరిగిందనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మిగతా ఆస్పెక్ట్లు చూసుకుంటే కనుక ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఫెయిర్ ఆర్ ఎక్సలెంట్? నేను చెప్పాలిగా, ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం, తెలంగాణకు నయవంచన చేశారు. ఇది మాత్రం చెప్పే మిగతా బట్ బడ్జెట్ రీజనబుల్గానండి, మనం బిలో యావరేజ్ అంటే డిజాస్టర్గా చెప్పక్కర్లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే రంగాల మీద గవర్నమెంట్ ట్యాక్స్ వాళ్ళ 38.4%, 4 lakh crores, 11.72% మోర్ దాన్ లాస్ట్ ఇయర్. అంటే దాదాపు 12% క్రితం సంవత్సరం కంటే కూడా ఎక్సెస్. ఇందులో డైరెక్ట్ ట్యాక్సెస్ 22.7, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ 16.33 crores, ఇంక్లూడింగ్ 10.62 lakhs crores ఆఫ్ జిఎస్టీ. ఓకే, ఈ ప్రొజెక్షన్లో చూసుకుంటే కానీ బారోయింగ్స్ ఇందాక చరణ్ గారు చెప్పారు, 14,01 కోట్ల రూపాయలు బారోయింగ్ నుంచి 14,82,000 కోట్ల రూపాయలు ఈ అప్పు. అంటే మీరు లెక్కేసుకోండి, మనకు వచ్చే ఆదాయం 38,40,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్కి మనకు వచ్చే ఆదాయం. దాంట్లో మీరు చెప్పినట్టు డిఫెన్స్కి 5 లక్షల కోట్లు దాదాపుగా, మిగతా దానికి 1,71,000 కోట్లు, హెల్త్కి 1,00,000 కోట్ల లోపల తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. బట్ బేసికల్లీ చూస్తూ ఉంటేనండి, ఇట్స్ అంటే జీడిపి గ్రోత్ రేటు 10.5% ప్రొజెక్ట్ చేశారు నామినల్. రియలిస్టిక్ గ్రోత్ 6.4% ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ప్రాధాన్యత రంగాలు ఏదైతే ఉందో దాంట్లో క్యాపెక్స్కి ఇప్పుడు నేను చెప్పాను 11.1 crores ఇప్పుడు ఏదైతే నుంచి అంటున్నారో దాని నుంచి 10.128 crores తగ్గించారు. ఇది గమనం తీసుకుంటే బిలో యావరేజ్ బడ్జెట్ అని చెప్పాలండి. బిలో యావరేజ్. మిగతా గణాంకాలు మనకు వచ్చిన తర్వాత, కానీ రైల్వే ఇవన్నీ ఇంకా రాలేదు. తర్వాత రేపే ఓవరాల్ గా కొంత పెరిగింది. రైల్వేకి దాదాపు 1,50,000 కోట్లు అనుకుంటా గత బడ్జెట్ తో పెంచింది. వ్యవసాయ రంగానికి కూడా వ్యవసాయ రంగానికి 1,50,000 కోట్లు, 2.7 3 lakhs crores అయింది రైల్వే. కాకపోతే కవచ్కి దాదాపు 40,000 కోట్లు పెడతారని అంచనా ఉంది. సరే, లెటర్స్ వెయిట్ ఫర్ దట్ అండి. దీంట్లో ఎంత ఉందండి, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత అనేది అంబానీ గారు, అదానీ గారికి అనుకూలంగా ఉండేటట్టు ఉండకూడదు. సో అంటే ఇప్పుడు ఏదైనా కూడా అంబానీ, అదానీ లకి అనుకూలంగా ఉంటుంది అని తప్ప వేరే ఆస్పెక్ట్ లో చూడట్లేదా, లేకపోతే నిజంగా లేదు అలా అనుకోకూడదు. వాళ్ళిద్దరికని నేను ఎలా అనుకుంటుంది, అన్యాయం అవుతుంది. ఇంకా గుజరాతీ మార్వాడి వ్యాపారులకి 90% పెద్దపేట ఇచ్చేటట్టు కనపడుతుంది. అందులో మంచిగా ఉన్నారు, బెర్ల గారు వాళ్ళ గురించి మాట్లాడలేదండి. అందుకని అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్, సరే కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి అండి, వాళ్ళ నయా మోసానికి తెరతీశారు. 12,951 కోట్లు 51 సబ్జెక్టు కరెక్షన్ 2023 మే నాడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఎప్పుడో క్లియర్ అయిపోయింది, ఆమోదించి డబ్బులు ఇస్తాను, సచ్చినట్టు శిరస్సు వంచి సంతకం పెట్టాలి, దేంట్లో బడ్జెట్ స్టేజ్ 2 కింద పెడతాం కాబట్టి నిధులు ఇవ్వక్కర్లేదంటే దట్ డే ఆయన ఫ్లాట్లీ రిఫ్యూజ్డ్. చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 ఫ్లాట్లీ రిఫ్యూజ్డ్. ఇలాంటి అవమానమైన కండిషన్లకి మేము ఒప్పుకోమని ఇవాళ తల తాకట్టు పెట్టారు లేదో కేంద్రం ఆర్టీ నుంచి అడుగుతున్నాను. ఇవాళ ఈ 12,000 కోట్లు ఎప్పుడో ఎన్నిసార్లు ప్రకటిస్తారని నాకు అర్థం కాదు. 2023లో ప్రకటించారు, 2024 నా పక్కన మా సోదరుడేమి నేను మా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారని అంటే ఏమి ఇచ్చారండి అని నేను అడుగుతున్నానండి. గతంలో కూడా మీకు గుర్తుంది కదా, అప్పుడు బీహార్కి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ 12,000 కోట్లు ఇచ్చారని చెప్తా ఉంటే ఇప్పుడు వరకు రాలేదు. అక్కడేమో తిప్పలు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. నా తల తోక నిజంగా చెప్తాను, తల ప్రాణం తోకొస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రక్తం సలసలా మరుగుతుందో లేదో నేను చెప్తాను. మొన్న కూడా నేను చేస్తాను, కష్టంగా నరక యాత్ర పడుతున్నాడు ఆయన ప్రభుత్వం కూడా చెప్తున్నాను. ఐఎమ్ నాట్. కానీ ఇవాళ ఏంటండి, బయటికి చెప్పుకోలేని తత్వం, బాధ, ఆక్రోశం, రక్తం సలసలా మాగుతున్నా బయటికి రాలేని తత్వం నేను చెప్తున్నాను. ఇవాళ కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడలేని తత్వం. ఎందుకంటే ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ అంటే వాస్తవాలు అందరికీ తెలుసు, కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది, నిజం చెప్పలేరు, నిజం చెప్పి బయటికి ప్రజల ముందు వెళ్ళలేరు. అందుకే చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, అన్నీ చేస్తాను ఇచ్చిన ప్రామిస్లు, కానీ ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, బట్ అన్నీ చేస్తాను. ఒక ఏడాదికి ఒకటి అలా చేసుకుంటే మార్గం లేదు. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఏది అండ్ వాళ్ళిద్దరు నోట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాలేదు, ఇంకా వాళ్ళ కామెంట్ ఏం రాలేదు. ఏమంటారు మీరు అనుకుంటున్నారు? నేను 2 విషయాలు ఉంటాయి బాగా నేను చెప్తాను. అపరిచితుడు లోపల తలిపేసి లోపల తర్వాత అత్యంత బాధపడతా, ఎంత అయిపోయింది, ఇద్దరు కూడా టేబుల్ మీద కొట్టి ఆవేశంతో రగులు పోతారు. బయటకు వచ్చి దేశ అభివృద్ధి కోసం జరుగుతున్న బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కూడా 12,000 కోట్లు ఆయనకి ఇచ్చారు, ఇంకా వస్తుంది అంటారేమో.